ట్రేడర్స్ వెల్కమ్ టు ఆప్షన్ లెవెల్ తెలుగు ఛానల్. మనం ఆప్షన్స్లో లెవెల్స్ ఎలా పెట్టుకోవాలి ఏందనేది తెలుసుకుందాం. అసలు ఆప్షన్ చార్ట్ ప్రకారం ట్రేడ్ ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకుందాం. మనం మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే ఏ ప్లాన్ తెలాలనేది తెలుసుకుందాం. ఇంకా చాలా ఇంపార్టెంట్ మ్యాటరు ఈరోజు మీకు ఆప్షన్స్లో మీరు ఈ విధంగా చేస్తేనే డబ్బులు వస్తాయి లేకపోతే రావు అన్న విధంగా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మినిమం ఒక 10 నిమిషాలు పట్టిద్ది. 10 నిమిషాలు వెయిట్ చేసి చూస్తే మీరు ఆప్షన్స్లో ఇప్పుడు దాకా పోగొట్టుకున్న చాలు, ఇక నుంచి పోవరు నాయన అన్న స్థాయికి మీరు వస్తారు. కాకపోతే వినాలి, ఓపికగా ఉండాలి. ఆప్షన్ అంటేనే ఓపిక. అందుకనే మీరు బయట చాలా స్ట్రాటజీలు చూసుంటారు, చాలా వ్యవహారాలు చూసుంటారు. కాకపోతే నీకు ఎవరు చెప్పని సీక్రెట్లు, ఎవరు చెప్పిన విషయాలు ఈరోజు నేను మీతో పంచుకోవడానికి ముందుకు వచ్చాను. కాకపోతే చాలామందికి ఏం చెప్పినా కూడా ఎక్కటం లేదో మరి ఏమో తెలియదు, కానీ సరిగా ఎవరు ఛానల్ ఫాలో అవటం లేదు, సరిగా ఎవరు చూసుకోవటం. అంతే, నిజమైన అబద్ధాన్ని 100 మంది నమ్ముతారు తప్పితే నిజాన్ని ఇద్దరే నమ్ముతారు అంటారు చూసావా, ఆ విధంగా తయారైంది. కనుక నేను చెప్పేది ఈ ఒక్క వీడియో మాత్రం యూస్ ఎక్కువ వచ్చి ఎక్కువ మంది నన్ను ఆదరిస్తే నెక్స్ట్ వీడియో చేస్తాను. లేదంటే మీకు నేను చెప్పడం కంటే కామ్గా ఉండడం బెటర్ అని డిసైడ్ అయిపోతాను. ఓకే ట్రేడర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దయచేసి అందరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరించండి. ఇప్పుడు మనం ఇది ఆప్షన్ చార్టు డే టైం ఫ్రేమ్ అన్నమాట. డే టైం ఫ్రేమ్లో మనము రెడ్ క్యాండిల్ అంటే సెల్లర్స్ ఎక్కడ ఇష్టంగా ఉంటారో అక్కడ ఓపెన్ అవుతారు, దాన్ని రెడ్ క్యాండిల్ అంటాం. ఓకేనా. తర్వాత మనం వచ్చి గ్రీన్ క్యాండిల్. గ్రీన్ క్యాండిల్లో బయ్యర్స్ ఎక్కడైతే తక్కువ ప్రైస్ వస్తుందో అక్కడ ఓపెన్ అవుతారు, దానికి బై ప్రైస్ పెట్టుకుందాం. మీకోసం లైన్స్ డ్రా చేస్తున్నాను. ఆప్షన్స్ ఎలా లైన్స్ డ్రా చేస్తున్నాను అనేది నేను ఈరోజు మీకు చెబుతున్నాను. దాని ప్రకారం మాత్రమే నేను చేస్తాను. ఓకేనా. మొన్న అక్కడ లైన్ చూసుకోవాలి, లైన్స్ అన్నీ రెడ్ లైన్ పెట్టుకుంటేనేమో సెల్లర్స్ బాగా అనువుగా ఉన్నారని, గ్రీన్ లైన్ పెట్టామంటే బయర్స్ బాగా తక్కువ ప్రైస్కి అందుబాటులో ఉందని ఎంటర్ అయ్యాను లెక్క. ఇలా ఉంటుంది మార్కెట్. ఈ మధ్యలో గ్యాప్ ఉండి చూసారా, ఈ గ్యాప్లో బయ్యర్స్ సెల్లర్స్ డామినేషన్ అంటారు. ఈ గ్యాప్ని మనం జాగ్రత్తగా నో ట్రేడింగ్ జోన్లో ప్రకటించుకుంటాం అన్నమాట. ఎందుకంటే అక్కడి నుంచి మూవ్ కిందకి కట్ అవుతుందా పైకి కట్ అవుతుందా రన్నింగ్ మార్కెట్లో అబ్జర్వేషన్ చేసుకోవాలి. రన్నింగ్ మార్కెట్లో అబ్జర్వేషన్ చేసుకొని దాని ప్రకారం మాత్రమే మీరు చేయాలి. అలా చేయకపోతే మీకు లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు రన్నింగ్ మార్కులో మనం చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని డే ఫ్రేమ్లో మనం పెట్టాం కదా, మనం ఇవన్నీ ఇది హై ఆల్రెడీ టచ్ చేసింది కనుక దీంతో పని ఉండదు అనమాట. అది మనం తీసేసుకోవచ్చు. అవన్నీ చూపిస్తాను మీకు. అవన్నీ మీకు తెలియాలంటే మన ఛానల్ చూస్తూ ఉండండి. వీడియో కంపల్సరీ అంత చివరైపోయేదా చూడండి, మీకు మంచి వ్యూ వస్తుందన్నమాట. ఓకేనా. 4 రోజుల క్రితం మార్కెట్ నుంచి చూపిస్తున్నాను. ఇది మీరు తర్వాత బ్యాక్ టెస్ట్ చేసుకోండి, లేదా మనం ఫాలో అవుతున్న లెవెల్స్ మీరు చూసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే ట్రేడర్స్, వినండి. ఇప్పుడు మొన్న సెల్లర్స్ బాగా ఇష్టంగా ఉన్నారు. తర్వాత ఏమైంది మార్కెట్, ఇది సి చార్టు. ఓకేనా. మార్కెట్ డౌన్కి వచ్చింది కనుక సెల్లర్స్ ఇక్కడ ఇష్టంగా ఉన్నారంటే మళ్ళీ బయర్స్ ఎంటర్ ఒకవేళ పైకి వెళ్ళాలంటే మళ్ళీ దాన్ని రీటెస్ట్ కంపల్సరీ చేస్తుంది. చూసుకున్నారు కదా, కంపల్సరీ రీటెస్ట్ చేసింది. తర్వాత మళ్ళా కిందకు వచ్చింది. ఇట్లా అంతకుముందు మనం చెప్పాం నో ట్రేడింగ్ జోన్ అంటే ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయిందో మళ్ళీ ఆడికి మళ్ళీ వచ్చి రీటెస్ట్ చేసింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఏం జరిగిద్ది, మళ్ళీ రీటెస్ట్కి వెళ్ళింది. ఈ మధ్యలో ఎన్ని అవుతున్నాయి తెలియాలి కదా మీకు. తెలియాలంటే ఇప్పుడు మళ్ళీ చూద్దాం. డే క్యాండిల్ పెట్టి ఇది ఆల్రెడీ బయర్స్ ఏరియా. ఒకసారి సెల్లర్స్ యాక్టివ్ అయ్యారు, ఇక్కడ దాకా వచ్చారు. తర్వాత మళ్ళీ సెల్లర్స్ యాక్టివ్ అయ్యి కొంచెం కిందకి వెళ్ళారు, కనబడుతుంది కదా. తర్వాత నుంచి పైకి మళ్ళీ మరుసటి రోజు వచ్చారనమాట. ఎక్కడ దాకా వచ్చారు, సెల్లర్స్ని డామినేట్ చేశారు, కనపడుతుందా. ఇది సెల్లర్స్ని డామినేట్ చేశారు. సెల్లర్స్ని డామినేట్ చేశారంటే ఇంకప్పుడు ఏమవుతుంది, ఈ బయర్స్ యాక్టివ్ అయినారు కదా, ఇక్కడ యాక్టివ్, ఈ యాక్టివ్తో మనకు సంబంధం లేదు. ఓకేనా. దాన్ని డిలీట్ చేస్తాం. ఇక్కడ సెల్లర్స్ యాక్టివ్ అయ్యారు కదా, దీన్ని డిలీట్ చేద్దాం. లాస్ట్ 2 days ఆ 3 days ప్రకారం మనం చూసుకోవాలి. తర్వాత ఇక్కడ బయర్స్ యాక్టివ్ అయ్యారు.
బయర్స్ యాక్టివ్ అయ్యి ఒక్కసారిగా గ్యాప్ డౌన్ అయింది. కాదు ఇక్కడ ఆల్రెడీ ఎంతమంది బయర్స్ ఉన్నారు కదా, ఆ బయర్స్ అన్ని ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అంటే మార్కెట్ కింద పోయే అవకాశం ఎక్కువగా ఉందని మనకు అర్థం అవ్వాలి. ఓకేనా, మీరు చూస్తున్నారా, నేను అలాగే ఇస్తున్నాను, మీకు అర్థమవుతుంది కదా. దీన్ని మళ్ళీ నిన్న బయర్స్ అక్కడ యాక్టివ్ అయ్యారు. దీన్ని ఇప్పుడు 15 మినిట్స్ మళ్ళీ పెడతాను. దీన్ని మళ్ళీ 15 మినిట్స్ మీద చేసుకుంటే ఇప్పుడు మనకి మొన్నటికి ఈ రోజుకి మీకు అర్థమవుతుంటుంది. ఎందుకు అర్థమవుతుందంటే నేను చెబుతాను. మొన్న బయర్స్ ఫస్ట్లో యాక్టివ్ అయ్యారు సెల్లర్స్, ఆ సెల్లర్స్ తర్వాత మళ్ళీ బయర్స్ వచ్చారు. బయర్స్ వచ్చి మంచి ఒక్కసారిగా గుస్ బంప్స్ ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ నుంచి సెల్లర్స్ ఫెయిల్ అయ్యారు, మళ్ళీ బయర్స్ వచ్చారు, మళ్ళీ ఫెయిల్ అయ్యారు, వెళ్ళారు. ఓకేనా, అప్పుడు మనకి ఈ లెవెల్స్ కూడా మనకి అవసరం ఉండకపోవచ్చు. కాదు మనం ఏం చేయాలి, చూసుకొని రన్నింగ్ మార్కెట్లో మళ్ళీ చూడాలి. మళ్ళీ డే ఫ్రేమ్లో పెట్టుకుందాం. డే ఫ్రేమ్ పెట్టుకుంటే బయర్స్ యాక్టివ్ అయ్యారు. ఒక బ్యాడ్ న్యూస్ వల్ల మొత్తం ఫెయిల్ అయ్యారు. కనుక ఇప్పుడు ఏంది, చివరిలో బయర్స్ యాక్టివ్ అయింది అక్కడ, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. కనుక వీళ్ళతో మనకి ఇంకా సంబంధం ఉండదు. రేపు జరిగే మార్కెట్కి ఇప్పుడు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ ఆల్రెడీ సెల్లర్స్ ఉన్నారు, వీళ్ళు బయర్స్, వీళ్ళు మనకి ఇంకా అవసరం ఉండదు. ఓకేనా, ఈరోజు ఓపెన్ కాడే మనం చూసుకోవాలి. ఇక్కడ అంటావా ఇది బ్రీచ్ అయిపోద్ది. ఎప్పుడు ఈ బయర్స్ యాక్టివ్ అయిన దగ్గరికి మార్కెట్ మళ్ళీ వస్తుంది. ఓకేనా, ఈ బయర్స్ ఎక్కడైతే యాక్టివ్ అయ్యాయో ఫెయిల్ అయ్యారో ఈ మధ్యలంతా ఆర్డర్స్ వాళ్ళకి లాస్ అనమాట, బిగ్ ప్లేయర్స్కి. ఆ లాస్ అంతా కవర్ అవ్వాలంటే వాళ్ళు మళ్ళీ మార్కెట్ని కింద తీసుకెళ్ళరు. ఎప్పుడు తీసుకెళ్తారు మనకి అంటే, ఈ బయర్స్ ఏరియా ఉంది చూసారా, ఏరియాకి వచ్చిన తర్వాత నుంచి అక్కడి నుంచి ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే అప్పుడు సెల్ కొడతారు. అందుకే మార్కెట్లో బ్యాడ్ న్యూస్ ఉంది. బ్యాడ్ న్యూస్ వల్ల మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ ఒకసారి కిందకి వెళ్ళదంటే వెళ్ళదు. ఎందుకంటే పైన బిగ్ ప్లేయర్స్ ఆల్రెడీ ఎంటర్ అయ్యారు మొన్న, వాళ్ళంతా లాస్లో ఉంటారు. అందుకోసం చేస్తారు మళ్ళీ బిగ్ ప్లేయర్స్ కొన్ని ఆర్డర్స్ ఇక్కడి నుంచి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తారు. ఎక్కడి దాకా వస్తారు, చాలామంది దగ్గర పైకి పోతుంది ఇంకా ఇబ్బంది లేదు అనుకుంటారు, పోదు. అక్కడి నుంచి మళ్ళీ కిందకు కొడతారు. అది ఎక్కడి దాకా కొడతారంటే ఇప్పుడు మనం ఈ లెవెల్ కిందకు వచ్చి మళ్ళీ రీటెస్ట్ వచ్చింది, ఇంకా ఆ తర్వాత మళ్ళీ కిందకు వస్తుంది. ఈలో మళ్ళీ గుడ్ న్యూస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ ల్యాప్టాప్ని ట్రై చేస్తారు. ఈ పైకి వచ్చిన తర్వాత అప్పుడు మనం చూసుకోవాలి. దాని ప్రకారం ఓపెన్ చార్ట్లో ఆప్షన్ చైన్ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటా మార్కెట్లో మీరు చేయాలి. ఓకే ట్రేడర్స్, ఇప్పుడు దీన్ని విపులంగా ఇంకా ఆప్షన్ చైన్ ప్రకారం కాకుండా వాల్యూమ్ ప్రకారం మార్కెట్ని ఎలా చూడాలో ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఈ వాల్యూమ్స్ మనం 3 మినిట్స్ పెట్టుకుందాం. 3 మినిట్స్ చార్ట్ పెట్టుకొని దీంట్లో వాల్యూమ్ ప్రకారం కూడా మనం మార్కెట్లో చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అనేది ఇప్పుడు చూపిస్తాం. ఎక్కడైతే హెవీ వాల్యూమ్ ఉంటుందో అది రెడ్ క్యాండిల్. ఓకేనా, ఒకవేళ మార్కెట్ కిందకు పోయినా సరే మళ్ళీ దానికి రీటెస్ట్ కంపల్సరీ వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మన లెవెల్స్ ఇంకా మిగతా ఉంటే, అంటే తీసేసే మిగతా ఉంటే దాని ప్రకారం చేసుకోవాలి. లేదంటే నేను మొన్న ఒక ట్రిక్ చెప్పాను, గుర్తుందా, రెడ్ క్యాండిల్ కంటే గ్రీన్ క్యాండిల్ కొంచెం పైకి ఓపెన్ అయిందంటే, రెడ్ క్యాండిల్ క్లోజింగ్ అంటే గ్రీన్ క్యాండిల్ పైన ఓపెన్ అయితే మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళిద్ది. మార్కెట్ పైకి ఎక్కడ వెళ్ళిద్ది, మన రెడ్ క్యాండిల్ అంటే సెల్లర్స్ ఇక్కడ ఉన్నారు, వీళ్ళు ఫెయిల్ అవ్వాలంటే ఆ సెల్లర్స్ని డామినేట్ చేసి మళ్ళీ బయర్స్ వెళ్ళాలి. మన టార్గెట్ ఎక్కడ దాకా, సెల్లర్స్ ఉన్నదాకా మనం వెళ్తాం, ఏళ్ళకి వెళ్ళిన దాకా మనం ఎగ్జిట్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ కిందకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇదే సరే ఏడంటే మళ్ళీ కొద్దిగా పైన కంప్లీట్ అవ్వలేదు కనుక దానికోసం వెళ్తుంది, కానీ లేదంటే ఈ కొంచెం వెళ్ళదు మళ్ళీ కిందకు వచ్చిద్ది. కనుక ఈ ప్లేస్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా, అది కాక ఇక్కడ మన ట్రిక్ చూసుకున్నారా, బయర్స్ క్లోజ్ అయింది ఇక్కడ, దానికంటే సెల్లర్స్ కింద ఓపెన్ అయ్యారు. సెల్లర్స్ కింద ఓపెన్ అయ్యారంటే సెల్లర్ డామినేషన్, అంటే ఈ సెల్లర్స్ ఆర్డర్స్ అన్నీ అక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఆ ఊపు వచ్చింది, మళ్ళీ తర్వాత బుల్లిష్ యాంగిల్ వచ్చిందనమాట. ఈ తర్వాత బుల్లిష్ యాంగిల్ ఇప్పుడు ట్రాప్ చేయడానికి పెట్టారు ఇది. ఓకేనా, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫెయిల్ అయిపోయాం. ఓకేనా, ఇలాగా మీరు ఇవన్నీ చూడకూడదు. ఇక్కడ వాల్యూమ్ క్యాండిల్ ఉంది సార్, దీన్ని మనం ఏం చేసుకోవాలి. ఇంక తర్వాత ఎక్కడ వాల్యూమ్ వచ్చింది, ఇది బయర్స్, ఈ బయర్స్ మళ్ళీ వాల్యూమ్ వచ్చారు. ఒకవేళ మార్కెట్ కిందకి వెళ్ళినా మళ్ళీ దీన్ని రీటెస్ట్ చేస్తుంది, రీటెస్ట్ చేసి ఆ తర్వాత కానీ కిందకి వెళ్ళదనమాట. ఓకేనా, ఇలాగా ఇటువంటి మంచి మంచి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి.
అన్ని ఆప్షన్ చేయనన్నా ఆప్షన్స్ మార్కెట్ అంటేనే తలనొప్పి. ఈ తలనొప్పి అంతా మనం జయించాలంటే మంచిగా చూసుకోవాలి. వాల్యూమ్స్ ఎప్పుడైతే మనకి గ్రీన్ నుంచి ఒక గ్రీన్ క్యాండిల్ పెద్దది పడుతూ ఉంటుందో చూసుకోవాలి. వాటిని మనం మార్క్ చేయాలి. మార్క్ చేసుకొని రేపు రీటెస్ట్కి వస్తూ ఉంటుంది. ఈ రీటెస్ట్ చేయకుండా మార్కెట్ ఎటు వెళ్ళదు. ఓకేనా? ఈ రీటెస్ట్ చేయకుండా మార్కెట్ ఎటు వెళ్ళదు కనుక మళ్ళీ రీటెస్ట్కి వస్తుంది. అదొక ఆప్షను మీరు గుర్తుపెట్టుకోవాలి. వాల్యూమ్లో హెవీ వాల్యూమ్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా రీటెస్ట్ చేస్తుంది. ఈడ హెవీ వాల్యూమ్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ హెవీ వాల్యూమ్ వచ్చింది. ఈ వాల్యూమ్ రీటెస్ట్ చేసిందా లేదా? చేసింది. అవసరమైతే మళ్ళీ కిందకు వచ్చి రీటెస్ట్ చేస్తుంది. అవన్నీ మీరు చూసుకోవాలి. ఇంకా పోతే ఇంకొక విషయం ఏంటంటే ఎఫ్ఈజీ గ్యాప్ అంటాం. ఈ క్యాండిల్ క్లోజింగ్కి మధ్యలో ఎఫ్ఈజీ గ్యాప్ అంటాం. ఈ ఎఫ్ఈజీ గ్యాప్కి ఆర్డర్ బ్లాక్ లిస్ట్ ఉంది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఆర్డర్ బ్లాక్ లిస్ట్ ఉంది. ఈ వాల్యూమ్ మొత్తం తినడానికి ఆర్డర్ బ్లాక్ లిస్ట్. ఇక్కడ నుంచి మంచి క్యాండిల్ వస్తుంది కనుక దీన్ని బ్రేక్ చేసిద్ది. ఏడుకు వచ్చిన తర్వాత ఈ కింద మొత్తం మళ్ళీ బౌన్స్ అయ్యిద్ది. కనుక ఎప్పుడైనా సరే మార్కెట్ ఇప్పుడు ఏం చేయాలి? మనకి పైన ఒక లెవెల్ పెట్టాం కదా ఇందాక, బయర్స్ యాక్టివ్ అయ్యారు చూసారా? బయర్స్ యాక్టివ్ అయిన లెవెల్కి మార్కెట్ వెళ్ళాలి. మార్కెట్ వెళ్ళకుండా కిందకి పోదు. అది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి. మార్కెట్లో ముందే మనం ఉదయాన్నే మార్కెట్ 3 నిమిషాలు 4 నిమిషాల్లో చేయొచ్చు అని చెబుతున్నాం చూసారా? ఏ చిన్న లాజిక్స్ అని ముందు నైట్ చూసి పెట్టుకోవాలి. ఓకేనా? మనం చూసి పెట్టుకుంటే మార్కెట్లో ఇది ఎప్పుడైనా సరే పెండింగ్ ఉంది, 180 రూపాయలు పెండింగ్ ఉంది కనుక మార్కెట్ అక్కడికి వెళ్ళిద్ది. ఎప్పుడు వెళ్ళిద్ది? కిందకు వచ్చే వెళ్ళొచ్చు, పైకి వచ్చే వెళ్ళొచ్చు. ఇట్లా ఏమి ఉండదు మన లెక్క. మన లెక్క ఏంటంటే ఇక్కడ హెవీ వాల్యూమ్ ఉంది. ఓకేనా? ఆ గ్యాప్స్ అన్నీ ఫిల్ చేసుకొని వాల్యూమ్ తీసుకొని జనాల కిందకి వెళ్తున్న ట్రాప్ చేసి పైకి వెళ్ళిపోద్ది అనమాట. ఇట్లాగా మీరు మన ఆప్షన్ చైన్లో జాగ్రత్త చూసుకొని ఫాలో అవుతూ ఉండాలి. ఇప్పుడు ఆప్షన్ చైన్కి వద్దాం. ఆప్షన్ చైన్లో ఎలా చూడాలి? ఆప్షన్ చైన్ మీకు అర్థమవుతుంది కదా. 91 lakhs, 96 lakhs, 41, 24. ఇప్పుడు 91 ఉంది, 96. ఇది పైకి వస్తుంది అంటే ఈ ఆర్డర్స్ క్లియర్ అవ్వాలి. ఇది పైకి వెళ్ళాలి. ఓకేనా? పిఈ సైడ్ ఎక్కువ ఉంటే మార్కెట్ పైకి వెళ్ళిద్దని, సిఈ సైడ్ కింద ఎక్కువ ఉంటే మార్కెట్ కిందకి వెళ్తుంది. ఈ మొత్తం కూడుకోవాలి. 70 ఉంది, ఇక్కడ 33 ఉంది, 21 ఉంది. అంటే మార్కెట్ కొంచెం పైకి వెళ్ళిద్ది, మళ్ళీ కిందకి వెళ్ళిద్ది, మళ్ళీ పైకి వెళ్ళిద్ది, మళ్ళీ కిందకి. అప్పుడు ఈ వాల్యూమ్ మారుతుందా లేదా అనేది ప్రతి 50 minutes కానీ 5 minutes కానీ చెక్ చేసుకుంటూ ఉండాలి. మనసులో గుర్తు పెట్టుకోవాలి. ఓహో వాల్యూమ్ కింద మారుతుందా పైది మారుతుందా చెక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఒక బిగ్ మూవ్ దొరికి చూసారా? 100 పాయింట్లు 100 పాయింట్లు నేనున్నాను. నేను 11,000 ప్రాఫిట్ చేశాను. ఎలాగా? ఈ క్యాండిల్ మూవ్ పడేదాన్ని నేను అదే ఓఏ ఆప్షన్ ద్వారా పసిగట్టగలను కనుక దాని ప్రకారం నాకు అర్థమైపోయింది. కింద వాల్యూము పెరుగుతుంది, సిఈ సైడ్ వాల్యూము డౌన్ అవుతుంది. అలాంటివి గమనించినప్పుడు ఇట్లా బిగ్ క్యాండిల్స్ మనం పోయిన తర్వాత పట్టుకోవడం కాదు, ముందే పట్టుకుంటాం. ఆ ఛానల్ మనది, ఆ థియరీ మనకు తెలుసు. అదొక్కటే మీరు గుర్తుపెట్టుకుని. కొందరు అంటే ఆప్షన్ చేయాలంటే ఆయన ఆర్డర్స్ ఫుల్ అవ్వాల్సినవి తర్వాత ఫిల్ అవుతాయి, వద్దంటే మధ్య వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోలేరుగా. కొందరు పెట్టేసి వెళ్ళిపోతారు బయటికి. తర్వాత చూసుకున్నప్పుడు ఎలా లాస్లో ఉంటారు, లాభంలో ఉంటారు. అవి తర్వాత వాళ్ళు చూసుకుంటారు. ట్రిగర్ ఏమంటే చూసుకొని మళ్ళీ కాల్ చేస్తారు. ఓకేనా? అట్లా అంటుంటే అనమాట. అన్ని ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు కనుక కొన్ని ఆర్డర్ దాకా మిగిలిపోతాయి, వాటిని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇలాగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనని బాగా అడగచ్చు, కామెంట్స్లో చెప్పొచ్చు, మీరు తెలుసుకోవాలి. ఓకేనా? మార్కెట్ ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్తుంది అనేది, ఎప్పుడు వెళ్ళిద్ది? ఇక్కడ దాకా వచ్చింది మార్కెట్. ఎప్పటికి వస్తుంది? ఇక్కడ 180 టచ్ అయిన తర్వాతనే 36 కాడికి వచ్చింది. ఈలో 36 కాడికి వస్తుంది అంటే నాకు తెలిసేది రాదు. ఎందుకంటే నా అనుభవం ప్రకారం మార్కెట్ అడిగి రాదు. ముందు 180 టచ్ చేయాలి. ఆలోపు మళ్ళీ బ్యాడ్ న్యూస్ అట్లా కంటిన్యూ అయితే అప్పుడు మార్కెట్లో 36 వచ్చింది. అందుకే నేను సెల్ చేసే స్ట్రాటజీలో కరెక్ట్గా చెప్పేది ఎందుకంటే నీకు స్ట్రాటజీ సెల్ చేయండి అంటాను. ఆ తర్వాత అది పైకి పోతుంటే పోదు. ఎక్కడెక్కడ తిరిగి ఎంతసేపు తిరిగినా లాస్ట్కి డీకే పోవాల్సిందే. అది మార్కెట్ కిందకి రావాల్సిందే. ఓకేనా? అది మళ్ళీ 36 కాడికి వచ్చినప్పుడు మళ్ళీ బౌన్స్ అయ్యిద్ది. ఎంతవరకు బౌన్స్ అయ్యిద్ది? రేపు వచ్చే క్యాండిల్ ప్రకారం వాల్యూమ్స్ ప్రకారం చూసుకొని ఆ బౌన్స్ స్ట్రాటజీ మనం చేసుకోవచ్చు అనమాట. దీన్ని 1 minute పెట్టేద్దాం. ఓకేనా? చూడండి, ఇక్కడ వాల్యూమ్ ఎక్కువ వచ్చింది. ఓకేనా? ఇక్కడ వాల్యూమ్ వచ్చిందంటే
ఈ కిందకు పోతుంది, ఇది ఎక్కడికి వచ్చి మళ్ళీ రీటెస్ట్ చేయాల్సింది, చేసిందా లేదా? అట్లా మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. మీరు బ్యాక్ టెస్ట్ చేయకపోతే మీకు అర్థం కాదు. మార్కెట్లో నేను చెప్పిన విషయం చాలా క్లియర్గా చెబుతున్నాను అనుకుంటున్నాను. ఒక లెక్చరర్ అయితే మనం ఇంకా బాగా చెప్పొచ్చు. చూసారా, ఈ వాల్యూమ్ వచ్చింది ముందు, ఈ వాల్యూమ్ పెండింగ్ ఉంది. రీటెస్ట్ చేసిందా? ఇక్కడ రీటెస్ట్ చేసింది అనుకుంటాను. రీటెస్ట్ చేయాల, అందుకని చెప్పి మళ్ళీ అది రీటెస్ట్కి ఏడుకు వచ్చింది. ఎందుకు? ఇందాక ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా, దీనికంటే ముందు ఇది కూడా ఉంది కనుక దీన్ని రీటెస్ట్ చేసింది, తర్వాత దీన్ని రీటెస్ట్ చేసింది. ఇట్లా రీటెస్ట్కి కంపల్సరీ వాల్యూమ్స్ వస్తుంటాయి. ఆడ మనం కంపల్సరీ లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటే పక్కగా డబ్బులు వస్తాయి అన్నమాట. ఓకేనా? ఇక్కడ వాల్యూమ్ ఉంది, ఈ వాల్యూమ్ రీటెస్ట్ అయిపోయింది. ఇట్లాగా ప్రతి ఒక్కటి మీరు అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఇప్పుడు సెన్సెక్స్కే వద్దాం. సెన్సెక్స్ ఇది పిఈ చార్ట్, ఇందా సి చార్ట్, ఇది పెండింగ్ అనమాట. ఇక్కడ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయ్యారు అంటే ఇదంతా మళ్ళీ మనకి లాస్ట్కి ఎప్పటికైనా సరే కిందకి రావాలి. ఎక్కడికి రావాలి? మార్కెట్ కిందకి రావాలి. వచ్చిందా చూద్దాం, వస్తుందా లేదా? వస్తుంది అంటే ఇది రీటెస్ట్ చేస్తే అప్పుడు పిఈ పైకి వెళ్ళిద్ది. ఓకేనా? ఇట్లా దీంట్లో సరే మీరు డే క్యాండిల్ పెట్టుకోండి. ఎప్పుడైనా సరే డే క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ హై ఓపెన్ వచ్చి కింద ఉంటుంది, రెడ్ క్యాండిల్ ఓపెన్ వచ్చి పైన ఉంటుంది. రెడ్ క్యాండిల్ ఓపెన్ అంటే సెల్లర్స్ మంచి యాక్టివ్గా ఉన్నారని అర్థం. గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అంటే బయర్స్ అక్కడ మంచి ప్రైస్లో ఉన్నారని అర్థం. ఎక్కడైతే తక్కువ ప్రైస్కి వస్తే అక్కడ కొనాలి, ఎక్కడైతే ఎక్కువ ప్రైస్ వస్తుందో అక్కడ కొనాలి అనేది ఒక సిద్ధాంతి చెప్పిన సూత్రం. కనుక మనం కూడా దాన్నే పాటించాలి. మార్కెట్లో డబ్బులు రావాలంటే మనం తక్కువ ప్రైస్ కొనాలి, ఎక్కువ లాభానికి అమ్ముకోవాలి. ఆ ఎక్కువ లాభం ఎక్కడ? ఇప్పుడు మీ లెక్కలో చూద్దాం. ఇప్పుడు ఇది తక్కువ ప్రైసు 701. ఇక్కడ నుంచి జనాలు ఎక్కువ లాభం అమ్మాలంటే 991 కాడ అమ్ముతారు, లేదా 1200 కాడ అమ్ముతారు, లేదా 1280 కాడ అమ్ముతారు. ఓకేనా? ఇట్లా లెవెల్స్ నేను చెబుతుంది. అందుకే మన టార్గెట్లు ఏంటంటే బిగ్ టార్గెట్లు వస్తాయని చెబుతాం. ఎందుకు వస్తాయి? మిగతా వాళ్ళు భయపడి 50కి 60కి 40కి అమ్ముతారు. అవసరం? మనం తీసుకున్నంత 700 ఎంత పాయింట్ పెడతాం? 20 పాయింట్లు స్టాప్ లాస్ పెడతాం. మన టార్గెట్ ఎంత తీసుకుని ఎంత తీసుకోవచ్చు, పోతే ఎంత పోతే 20 పోతాయి. మీరు 10 స్టేట్లు చేసి 20 30 పోవటం కంటే ఇది బెటర్ కదా. చూసుకోండి, నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఇది ఎన్ని లక్షలు పెట్టినా ఎవరు ఇవ్వలేరు స్ట్రాటజీ. ఓకేనా? ఇక్కడ ఉన్నారు ఇక్కడ సెల్లర్స్ ఫెయిల్ అయ్యారు అంటే బయర్స్ యాక్టివ్ అయ్యారు. పిఏలో గుర్తుపెట్టుకోండి, పిఏలో సెల్లర్స్ ఫెయిల్ అయ్యి బయర్ యాక్టివ్. మళ్ళీ ఇది ఇక్కడ కానీ రీటెస్ట్ అవ్వాలి, లేదా మళ్ళీ ఇది కూడా రీటెస్ట్లోకి రావాలి. కనుక ఇంకా కిందకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకు? మార్కెట్ చెప్పే కదా, అందరినీ ట్రాప్ చేయాలంటే పైకి పోవాలని పెండింగ్ ఉంది చూసారా, ఆ పెండింగ్ కోసం మార్కెట్ పైకి వెళ్తుంది. కాదు ఇక్కడ బౌన్స్ వచ్చింది, చిన్న బౌన్స్ వచ్చి జనాల్ని ట్రాప్ చేస్తుంది. ఆ బౌన్స్ వచ్చింది, తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది. బౌన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం సెల్ చేసుకోవాలి. అది ఎక్కడి నుంచి బౌన్స్ వస్తుంది అనేది రేపు క్యాండిల్ చూసుకోవాలి మనం. ఓకేనా? క్యాండిల్ చూసుకొని దాని ప్రకారం మనం చేసుకోవాలి. థ్యాంక్ యూ ట్రేడర్స్. ఇంతవరకు మన ఛానల్ చూసారంటే మీరు వీడియో మీకు బాగా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ స్ట్రాటజీ మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ చెప్పమన్నా మళ్ళీ ఇంకొక వీడియోలో చెబుతాను. నాకు తెలిసి మీకు ఇదే చివరి వీడియో అవ్వచ్చేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు సరిగా ఛానల్ ఫాలో అవ్వటం లేదు, ఎవరు కామెంట్స్ రియాక్ట్ అవ్వటం లేదు. కనుక కాదు నేను చెప్పాలనే బాధ్యత నాకు ఉండబట్టి మార్కెట్లో చాలా లాస్ పోదని చూడలేక విషయం మొత్తం చెబుతున్నాను. థ్యాంక్ యూ ట్రేడర్స్. థ్యాంక్ యూ.